సాత్వికము అంటే అర్థం ఏంటో తెలుసా? పవర్ అండర్ కంట్రోల్ అని ఇంకొక మాటలో చెప్పచ్చు. అంటే పవర్ ఉంటుంది కానీ ఏమండి చెప్పగలము కానీ చేయగలము కానీ దాని స్వాధీనం పెట్టుకుంటే అది మనకు ఆశీర్వాదం. ఎలాగంటే దావీదు ఒకానొక దినమున సౌలును చూసి సౌలును చంపాలి అనే ఆలోచనలో తన సేవకులు ఉన్నారు. అయ్యా దావీదు మహారాజా, నీవు కదా రాజు కావాల్సింది, సౌలు ఇంకా నిన్ను వెంటాడుతున్నాడు, నిన్ను బాధ పెడతా ఉన్నాడు, మంచి సమయం దేవుడే ఇచ్చి ఉంటాడేమో, కనుక సౌలు నీకు చిక్కాడు, ఎందుకు చంపకూడదు అడిగినప్పుడు దావీదు అక్కడికి వెళ్ళి సౌలు యొక్క వస్త్రపు చెంగును తన కత్తితో కోసి ఆ వస్త్రపు చెంగును తీసుకొని వెళ్ళి దుఃఖపడ్డాడంట. అయ్యో, అభిషిక్తుడు, ఇశ్రాయేలుకు మొదటి రాజు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, అయ్యో అని బాధపడ్డాడు తప్ప నాకు చిక్కాడు నేనే వదిలేసాను అనలేదు. అతడు సంపూర్తిగా దేవుని అభిషేకాన్ని గౌరవించి గొలియాతును చంపగలిగిన దావీదుకు సౌలును చంపడం పెద్ద విషయమేమీ కాదు. ఫిలిష్తీయులలో ముఖ్యుడైన గొలియాతు, సౌలు ఫిలిష్తీయుడైన గొలియాతును ఎదుర్కోలేకపోయాడు. సౌలు యొక్క పరిచారకుల్లో సైన్యాధిపతుల్లో కూడా ఎవరు ముందుకి రాలేదు. ఆ సమయంలో దేవుడు అభిషేకంతో నింపబడిన దావీదు 5 రాళ్లను తీసుకున్నాడు. ఫిలిష్తీయ సర్దారులు 5 ముఖ్యులు, వారిలో ఒకడు గొలియాతు. ఒకే ఒక్క రాయితో విసరగా గొలియాతు నేల కూలిపోయాడు. ఇంకా ఎవరు రాలేదు. ఎందుకంటే వాడు ముఖ్యుడు కనుక మిగిలిన వారందరూ కూడా భయభ్రాంతులైపోయారు. దావీదు ఈ విజయాన్ని సాధించాక ఆ రాజ్యమంతట్లో కూడా దావీదు 10,000 మందిని హతము చేశాను, సౌలు 1,000 కొలది హతము చేశాను అని ఘనతను సౌలు కంటే దావీదుకే ఎక్కువ ఇచ్చారు. ఇవన్నీ తెలిసిన దావీదు సౌలును చంపితే ఎవరు అడిగేవారు లేరు. చంపగల అధికారం ఉంది, చంపగల శక్తి ఉంది, చంపగల సామర్థ్యం ఉంది, కానీ దేవుడు అభిషేకించి ఒకనొక రోజున అతను రాజుగా చేశాడు. తిరిగి మరలా దేవుడు నాకు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడే నేను మహారాజు పీఠంలో కూర్చుంటాను, అప్పటి వరకు నేను అతను ఏమీ చేయను. అందుకే వస్త్రపు చెంగును కోసాడు. సౌలు తెలుసుకోవాలి, ఈ వస్త్రపు చెంగు ఎవరు కోసారు, నన్ను ఎవరు ఏం చేయకుండా వదిలిపెట్టారు, ఇది దావీదు యొక్క పని. ఆ వస్త్రపు చెంగు ముట్టుకొని పట్టుకొని ఏడుస్తున్నాడట, దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు దావీదు అని. ఎంత మంచి మనసు చూడండి. శత్రువు వంటి సౌలును తన చేతికి వచ్చినా ఏమీ చేయకుండా శత్రువును ప్రేమించే హృదయం, సాత్వికం అనే హృదయంతో అతడు నింపబడిపోయాడు. అందుకే పవర్ అండర్ కంట్రోల్. శక్తి ఉంది కానీ అది ఎక్కడుందట? కంట్రోల్లో ఉంది. దుర్వినియోగపరుచుకోలేదు. శత్రువైన సౌలుని చంపాలనే తపనతో ముందుకు వెళ్ళలేదు, దేవునికి అప్పగించేశాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అదే రీతిగా మోషే అనే భక్తుడిని చూస్తే, భక్తుడైన మోషే తన జీవితంలో అన్యాయాన్ని సహించలేని పరిస్థితి వచ్చింది. మోషే యొక్క జీవితం 120 సంవత్సరాలు. చెప్పండి, మోషే యొక్క జీవితం ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాల్లో 3 ముక్కలుగా అతని జీవితం ఉంటుంది బైబిల్లో. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో, ఆ రాజ్యంలో సకల విద్యా ప్రావీణ్యతను అతడు సంపాదించుకున్నాడు. 40 సంవత్సరాల వరకు సకల విద్యలు అభ్యసించాడు. గుర్రం ఎలాగ నడపాలో తెలుసు, అలాగే కత్తితో యుద్ధం ఎలా చేయాలో తెలుసు. సకల విద్యలు అతడు ప్రావీణ్యతను సంపాదించుకున్నాడు. చదువరుడయ్యాడు, గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు. 40 సంవత్సరాలు అయిపోయాక దేవుడు ఒక కోణంలో తీసుకువెళ్ళాలనుకున్నాడు. అతడు చూసిన ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలుని ఇబ్బంది పెడతా ఉన్నాడు, తట్టుకోలేకపోయాడు, సహించలేకపోయాడు. వెంటనే వెళ్ళాడు. మోషే ఐగుప్తుని మీద పడి ఒకే ఒక్క దెబ్బతో కొట్టి చంపేశాడు. చెప్పండి, ఇది కోపమా కాదా? కోపమే. గమనించండి, దేవుడు వెంటనే వెళ్ళి నా ప్రజల్ని కాయని అనలేదు. ఇలాంటి కోపంతో ఉన్నవాడు, ఇటువంటి కోపంతో ఊగిపోతున్న ఈ మోషే నా ప్రజల్ని నడిపించాలంటే
ఈ కోపం పనికి రాదు. మరేం చేయాలి? సాత్వికుడై ఉండాలి, ఇతరుల దీన మనస్సు రావాలి అని చెప్పి దేవుడు మోషేను గొర్రెలను కాయడానికి పంపించాడు. అక్కడి నుండి ఒక గొప్ప అవకాశం కలిగింది. ఇంకొక 40 సంవత్సరాలు అరణ్యంలో అతడు నివసిస్తూ వచ్చాడు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు రాజ్యంలో సకల విద్యలు ప్రావీణ్యతను సంపాదించుకుంటే, ఆ తర్వాత 40 సంవత్సరాలు కొండల్లో, కోణల్లో, పర్వతాలలో అతడు ఈ గొర్రె మందను కాస్తూ వచ్చాడట. అతనిలో ఉన్న కోపం, అతనిలో ఉన్న భయంకరమైన పరిస్థితులన్నీ కూడా తగ్గడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకే 80 సంవత్సరాలు అయిపోయాక ఆ చివరి 40 సంవత్సరాలలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి తీసుకుని వెళ్ళాడు. ఇన్ని లక్షల మంది ప్రజలు ఒక అధికారం కింద, ఒక నాయకత్వం కింద ఉన్నప్పుడు వారు అందరూ కూడా ఆ నాయకుడైన మోషే మాట విన్నారా అంటే వినలేదు. వినని పక్షంలో, మాట వినని పక్షంలో మోషే ఏం చేయగలడు? ఐగుప్తుని ఏం చేశాడట? కొట్టి చంపేశాడు. ఇప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలను కూడా ఏం చేయాలి? కొట్టి చంపేయాలి కదా. ఒక్కొక్కరిని కొట్టి చంపేస్తాడు. అలా చేయలేదు. ఎందుకో తెలుసా? అతనిలో సాత్వికము అనే ఒక కార్యము ఫలించింది. ఆమేన్. అందుకే అంటాడు దేవుని ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా వారి మీద కోపపడుతున్నాయినా, నీ ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీద చూపియద్దు. దయచేసి నీ జీవ గ్రంథముల నుండి వీలైతే నా పేరు కొట్టే వాళ్ళ నుంచి ప్రభువా. అడ్డంపడిపోయాడు, తన ప్రజలను ప్రేమించాడు. సాత్వికుడు మోషే. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అంటాడు, ఇదిగో భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. మోషే మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా అతని వంటి సాత్వికుడు ఇంకా ఎవరు లేరు. అలాగే అతడు నా ఇల్లంతటిలో నమ్మదగిన వాడు, అతడు నమ్మకస్తుడు. ఇలాంటి గొప్ప సాక్ష్యం సాత్వికుడైన మోషే సంపాదించుకున్నాడు. అందరూ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దావీదు సాత్వికం కలిగి ఉన్నాడు. చంపవలసి వచ్చినప్పుడు చంపలేదు కదండి. శత్రువు మీద పడవలసి వచ్చినా తను తగ్గాడు.